శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. సో మరి కాసేపట్లోని ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో ఇప్పటికే ఫ్యాన్స్ ఒకరికొకరు వస్తూ ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చిన కొంతమంది లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి, ఈవెంట్కి ఆల్రెడీ చూస్తున్నారు కదా, లేడీస్ జెంట్స్ పాసెస్ ఉన్న వాళ్ళని మాత్రమే అక్కడ ఎంట్రీ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే చాలా పగడ్బందీగా పాసెస్ ఉన్న వాళ్ళనే ఎంట్రీ చేస్తున్నారు. పాసెస్ లేని వాళ్ళందరూ కూడా బయట ఉండిపోతున్న సిచ్యువేషన్ ఉంది. ఈవెంట్ చూడడానికి కూడా అక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి కదా, సో ఆ గ్యాప్స్లో నుంచి పాసెస్ లేని వాళ్ళు ఎలాగోకలా చూద్దాంలే అని చెప్పి ఫ్యాన్స్ అక్కడే నించొని వెయిట్ చేస్తూ చూస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. మరి అయితే ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, లేడీ ఫ్యాన్స్, అండ్ వీళ్ళు బాలకృష్ణ గారి గురించి ఇంత దూరం రావడానికి ఒక కారణం ఉంది అని చెప్తూ ఉన్నారు. బాలకృష్ణ గారి దగ్గర నుంచి ఒక సహాయం కావాలంటే వాళ్ళకి ఏం సహాయం కావాలి, అంత దూరం నుంచి ఎందుకు వచ్చారు అనే వివరాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే మేడం. మీ పేరు? సువర్ణ. సువర్ణ. సో బాలకృష్ణ గారి ఈవెంట్ అవుతుందని తెలిసి వచ్చారు ఇక్కడికి? తెలిసి వచ్చాను. దేనికి? బాలకృష్ణ గారి కోసమా? బాలకృష్ణ అంటే నాకు ఫస్ట్ నుంచి నా చిన్న వయసులో నుంచి నాకు ఫేమస్ పెట్ట మంగమ్మ గారు మనమడి గారి నుంచి ఇష్టం, నాకు ఇంట్రెస్ట్. ఆయనది సినిమా ఇక్కడ అవుతుందంటే సూపర్ హిట్ అవుతుందనే నేను వచ్చా, చూద్దామనే వచ్చా. సార్ వస్తే రాదంట కదా, నాగార్జున సినిమాల కన్నా అందరు సినిమాల కన్నా వెంకటేశ్వర సినిమాల కన్నా ఇది సూపర్ హిట్ అవుతుంది బెట. నాకు ఒక ప్రాబ్లం ఉంది బెట, సార్తో మాట్లాడాలి, సార్ హెల్ప్ చేస్తాడని వచ్చాను. కిడ్నీ ప్రాబ్లం ఉంది బెట. నాకు ఒక కొడుకుండే చనిపోయాడు, ఇప్పుడు ఎవరు లేరు నా వద్ద. దాని గురించి సార్ హెల్ప్ చేస్తాడనే నమ్మకంతో సాస్పేట నుంచి వచ్చాను బెట. నేను ఎక్కడి నుండి వచ్చారు? సదాశివపేట. సదాశివపేట నుంచి వచ్చాను. అంటే ఇలాంటి ఈవెంట్ అంటే ఇక్కడ బాలకృష్ణ గారు వస్తారు, మాట్లాడదాము, మీ ప్రాబ్లం చెప్తామని ఇక్కడికి వచ్చాను బెట్ట. ఆయన బాలకృష్ణ అంటే నాకు అభిమానమే బెట్ట. పాసెస్ కూడా ఉన్నట్టున్నాయి మీ దగ్గర? ఉన్నాయి. చీకటి అవుతుంది అంటున్నారు బెట్ట. నేను ఒక్కదాన్ని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా అని తీసుకున్నా. నాకు ఎక్కడన్నా ఇది ఈ ప్రాబ్లం కోసం కూడా సార్ హెల్ప్ చేస్తాడని నాకు మైండ్లో ఉండే వచ్చిన. ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసారా బాలకృష్ణ గారిని? అంటే ఈ విధంగా మీరు ప్రాబ్లంతో ఉన్నారు కదా, సహాయం చేస్తారు బెట్ట. ఇది ఒక్కసారే చెప్తున్నా, ఎప్పుడు చెప్పలేదు బెట్ట. అబద్ధం ఆడకూడదు, మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా అబద్ధం. అంటే ఎవరి ద్వారా అయినా ఇట్లా సహాయం కావాలి అని ఏమైనా అడిగించారా? అడిగించలేదు బెట్ట. అడిగించలేదు. నేనే డైరెక్ట్ మిమ్మల్ని అడుగుతున్నా బెట్ట. డైరెక్ట్ గా వచ్చారు? డైరెక్ట్ ఇక్కడ వచ్చాను. సార్ ఇష్టం ఉండి నన్ను బతకాలి అంటే ఇవ్వని బెట్ట, లేదంటే లేదు. అది సార్ అంటే నాకు పిచ్చి ఇష్టం బెట్ట. నాకు డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు. అది ఆ సహాయం చేస్తారన్న నమ్మకంతోనే ఇంత దూరం ఇంత దూరం వచ్చాను బెట్ట. ఆ సినిమా నుంచి నేను అప్పటి నుంచి అంత ఉన్నప్పటి నుంచి కూడా ఇదే సినిమాలు చూస్తా. ఇప్పుడు చిన్న కుర్రోళ్ళు కూడా చేస్తలేరు, బాలకృష్ణ అంతా టాప్ లెవెల్లో చేస్తున్నాడు. అందుకు దానికి పడి వచ్చాను నేను. అంతే కదా బెట్ట. ఫ్యాన్ అన్నమాట మీరు? ఫ్యాన్. డాన్స్లు, పాటలు అన్ని పాడుకుంటే ఇంట్లో. అయ్యా, పాడతారా అయితే మీరు? మెల్లమెల్ల పాడుకుంటుంటే పాడతారా మరి బాలకృష్ణ పాట? కంగారు వచ్చింది. బాలయ్య అంటే కంగారు రావాలా? నాకు బాలకృష్ణ పాటలు అంటే చాలా ఫేమస్ బెట్ట. నేను ఇంట్లో అప్పుడు మంగమ్మ గారు మనవాడి దగ్గర చూస్తున్నారు, అప్పటి నుంచి చూస్తున్నారు. ఒక పాట పాడండి బాలకృష్ణ కోసం. పాట పాడలేరు, ఇంత దూరం వచ్చారు. మరి బాలకృష్ణ డైరెక్ట్ గా మిమ్మల్ని ఒక పాట పాడమ్మా నా కోసం అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? సార్ దగ్గర వస్తుందేమో మాట్లాడి పాడతా అని, మా దగ్గర రాదు. టెన్షన్ అవుతుంది బెట్ట. అందుకని నా ప్రాబ్లం చెప్పుకుందాం సార్ కానీ వచ్చాను. సార్ అన్న నాకు ఇష్టం నాన్న. డెఫినెట్ గా ఈ వీడియో ఆయన వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. వెళ్ళాలి మీరు చెయ్యండి బెట్ట. తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ. దంచవేమేనత్త కూతురా, ఒడ్డు దంచవేమేనత్త కూతురా, దంచు దంచు బాగా దంచు, నువ్వు ఎత్తినా నువ్వే, కొట్టినా నువ్వే, తాలిబొట్టు కట్టినా నువ్వే. ఓకే, నాకు ఇష్టం నాన్న, పిచ్చి ఇష్టం. మామూలు హుషారు లేదుగా, సిగ్గు అనిపించు. సరేనా? సరే, థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ.